మేడారం మహాజాతర సమీపిస్తోంది. దీంతో ముందస్తు మొక్కులకు తరలి వస్తున్న భక్తులకు ముఖ్య సూచనలు చేశారు నిర్వాహకులు. రేపు సమ్మక్క సారాలమ్మల దర్శనానికి అనుమతి ఉండదని చెప్పారు. మేడారం అభివృద్ధి పనుల్లో భాగంగా రేపు పగడిద్దరాజు గోవిందరాజుల నూతన గద్దెల పునఃప్రతిష్ఠ పూజలు జరగనున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. మేడారంలో అభివృద్ధి పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. జాతర సమీపిస్తున్న కొద్ది కూడా యుద్ధ ప్రాతిపదికన పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రధానంగా మేడారం గద్దెలకు సంబంధించినటువంటి దగ్గర విస్తరణ చేస్తున్నారు. సేమ్ టైంలో ఒకే వరుసలో 4 అమ్మవార్ల గద్దెలతో పాటు ఇటు భగీరథరాజు గోవిందరాజులకు సంబంధించినటువంటి గద్దెలు కూడా ఒకే వరుసలో వచ్చే విధంగా నిర్మాణాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన రాతి గ్రానైట్కి సంబంధించినటువంటి నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ కొత్త గద్దెల దగ్గర రేపు ఎలాంటి పూజలు, ప్రతిష్టకు సంబంధించినటువంటి ఎలాంటి పూజలు జరుగుతాయి? ఏదున్నా కానీ ఇప్పుడు అక్కడ ఉన్న పాత గద్దెల మీద ఉన్నటువంటి ధ్వజస్తంభాలు ఏవైతే ఉంటాయో అందులో ప్రతిదీ 2 ఉంటాయి. అందులో దాని కాకపోతే దాని హైట్ను తగ్గించి దాని చుట్టూ ఒక ప్రహరీ లాంటిది వేసి దాన్ని మూసివేస్తూ మరి ఒకటి తీసుకొచ్చి కొత్త గద్దెలతో మీద ప్రతిష్ఠించడం జరుగుతుంది. అంటే ఇట్లా ప్రతిష్ఠించేటువంటి క్రమం లోపల పాత గద్దె యొక్క ఆనవాళ్ళను కూడా కొత్త గద్దె మీద ఉంచడం కూడా బాగుంటుంది. అంటే దాని యొక్క బలము దీనికి కూడా రావాలనే ఉద్దేశము. అసలు ఏంటిది మీ ఆచారం ఏంటిది? ఈ వాస్తుని ఎట్లా చూస్తారు? 8 పిల్లర్లు ఏర్పాటు చేయడానికి అంటే ఇప్పుడు మనకు మన గణిత శాస్త్రం ప్రకారము వృత్తము అనగానే 360 డిగ్రీలతో కూడుకున్నటువంటి వృత్తము. ఆ 360 డిగ్రీలలో ఒక సూపము అంటే మనం ఏ వరుసలో ఎక్కడ తీసుకున్నా కానీ, ఏ కోణంలో ఏ డిగ్రీలో తీసుకున్నా కానీ దానికి ఎదురుగా ఇంకొకటి ఉండాల్సిందే. ఎందుకంటే బ్యాలెన్సింగ్ చేయడం అన్నట్టు 8 దిక్కులు. ఎందుకంటే ప్రతిదాన్ని ఒకటి అటు బరువు ఉన్నప్పుడు దానికి సమానమైన బరువు ఎదురుగా ఉంటేనే ఆ 2 బ్యాలెన్సింగ్లో ఏ విధంగానైతే త్రాచు పనిచేస్తుందో అదే సూత్రాన్ని మేము కూడా ఇక్కడ ఈ గద్దెల మీద ప్రతిష్ఠించడం జరుగుతుంది. అదేవిధంగా ద్వారస్తంభాలు 8 ద్వారస్తంభాలు పెట్టడం జరిగింది. అంటే మనం వృత్తాన్ని తీసుకున్నప్పుడు ఎక్కడైతే మనం ఒక డిగ్రీలో ఒక ద్వారాన్ని ప్రతిష్ఠించాం దానికి ఎదురుగా అదే డిగ్రీ ఎదురుగా మరి అక్కడ అంటే అది బ్యాలెన్సింగ్. అంటే ఈ ప్రాకారంలో ఉన్నటువంటి ధ్వజస్తంభాలు కావచ్చు, గద్దెల మీద ఉన్నటువంటి పిల్లర్లు కావచ్చు 8 ఉండి సంఖ్యాశాస్త్రం ప్రకారం దాన్ని సమానం చేస్తున్నది. రేపు ఈ ప్రతిష్టకు సంబంధించినటువంటి అసలు ఎట్లా జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు? సుమారుగా అంటే ఇప్పుడు మేము సాయంత్రం చేద్దామని అనే మా గోవిందరాజులు పగిడిద్దరాజులు పూజారులు అయితే సాయంత్రం నుంచి మొదలు పెడదామనే కార్యక్రమం ఉన్నది. కాబట్టి మరి సాయంత్రము అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు చేరుకోలేదు అని అంటే వాళ్ళు ఏదైతే పూర్వస్థానం ఏదైతే ఉందో కొండాయి గ్రామం నుంచి గోవిందరాజులు వాళ్ళు రావాలి, పూనుగొల నుంచి పడిద్దరాజు వాళ్ళు రావాలి. కాబట్టి మరి ఇక్కడ వచ్చేటువంటి సందర్భం లోపల ఇక్కడ కావాల్సిన వస్తువులు కావచ్చు ఏదున్నా కానీ అక్కడ నుంచి తీసుకొని రావాలి. కాబట్టి మరి వచ్చేటప్పుడు ఏదైనా వెహికల్ మామూలుగా రావడం కానీ మేళతాళాల మీద చప్పులతోటి పొలిమేరకు రాగానే అక్కడ చప్పుడు చేసుకుంటూ ఆ ఊరి మధ్యలో చప్పుడు చేసుకుంటూ మళ్ళీ పొలిమేర దాటేటప్పుడు చప్పుడు బంద్ చేసి మళ్ళీ కొద్దిగా నడిచి ఇట్లా ఈ పద్ధతిని పాటించుకుంటూ రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కొద్దిగా లేట్ అయిన వచ్చిన తదనంతరము ఇక్కడ కార్యక్రమాలు చేసుకునేటప్పుడు ఇది ఒక పండుగ వాతావరణంలో అంటే ఏదున్నా కానీ పచ్చని పందిరి అనేది చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ పచ్చని పందిరి చేసేటువంటి క్రమం లోపల మరి మనము మామూలుగా ఇంటి ముందర పెళ్ళే కావచ్చు ఇంకేదైనా చేసినప్పుడు పందిరి వేస్తాం. దానికి 4 గుంజలు ఉంటాయి. ఆ 4 గుంజలను ఉత్తగా నిలబెట్టకుండా దానికి చుట్టూ మట్టి పోసి ఆ మట్టిని ఓ గదిలాగా చేసి దానికి పసుపు కుంకుమ మొట్లు కంకణాలు గిట్ట కట్టి దాని ఎట్లయితే మనం మంచి మండపం లెక్క ఎట్లా తయారు చేసుకుంటామో అది కూడా అదేవిధంగా ఈ గుడిని కూడా ఈ గద్దెలు ఏదైతే గోవిందరాజులు పడిద్దరాజులు గద్దెలు నూతనంగా నిర్మిస్తున్నాం కాబట్టి వీళ్ళు మరి ఆ వాటిని కూడా అదే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ వాడేటువంటి మట్టి ఏదున్నా కానీ మా అడవిలో గుట్ట మీదగా దొరికేటువంటి పుట్టమట్టి అంటే ఎర్రగా ఉండేటువంటి పుట్టమట్టిని తీసుకువచ్చి మరి మధ్య భాగంలో వేసి దాన్ని కూడా అది కూడా మళ్ళీ మా పేరంటాలు మా సంప్రదాయాల ప్రకారము ఒక బోదెల మట్టి అని పెళ్లి చేసినప్పుడు బోదెల మట్టి ఏ విధంగానైతే చేస్తామో అట్లా తీసుకొచ్చి 3 సార్లు కావచ్చు 5 సార్లు ఏదంటే ఏదున్నా గోత్రము 3వ గోత్రము 4వ గోత్రము 5వ గోత్రం ముఖ్యంగా ఎక్కువగా 5 సార్లు తీసుకురావడం జరుగుతుంది. అంటే మా పేరంటాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తలపతి వడ్డే బోయిడు దూపబడ్డ జలకబడ్డే వీళ్ళందరి సమక్షంలో ఆ ఎక్కడైతే ఒక ప్రదేశంలో అంటే గుట్ట మీద కూడా రాత్రి పోయి గుట్ట మీదకి వెళ్ళి తీసుకురావాలని ముందే తీసుకొచ్చుకొని ఎక్కడో మాకు అనువైన ప్రదేశంలో ఉంచుకొని మరి అక్కడికి వెళ్ళి 5 సార్లు అంటే అమ్మవార్లకు అంటే ఇప్పుడు అడవి అనగానే అక్కడ వచ్చేసి మామూలుగా మాకు నమ్మకం ఎర్రమ్మ ఉంటుంది, తర్వాత వనం పొద్దురాజు ఉంటుంది. వీళ్ళిద్దరిని మెప్పించి ఆ మట్టిని తీసుకురావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం దేవునికి వాడుతున్నాం కాబట్టి మరి మా ప్రదేశం మా బౌండరీ నుంచి మరి అక్కడికి వాడుతున్నారు కాబట్టి మా పర్మిషన్ కావాలనేది ఎట్లయితే ప్రభుత్వం నుంచి మనం ఎట్లా అనుమతి తీసుకుని ఆ విధంగా కూడా మేము చేయాల్సి ఉంటుంది. వాళ్ళని మెప్పించుకొని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వాడాల్సి ఉంటుంది. ఆ కార్యక్రమం చేసిన తర్వాత మనం కొత్తగా కట్టినటువంటి గృహానికి మనం ఎట్లా గృహప్రవేశం అని చేస్తాము ఆ చేసేటువంటి సందర్భం లోపల మరి సత్యనారాయణ వ్రతమని ఇవన్నీ అయ్యవారులతో ఏ విధంగా చేస్తాము అదే విధంగా కూడా మేము గద్దె నూతనంగా ప్రతిష్ఠించబోయే గోవిందరాజులు పడిన గద్దె మీద కూడా మేము ఆ కార్యక్రమాన్ని అంటే ఏ విధంగా గుడికి ఒక కట్టుదిట్టం లోపలికి మంచి అనేది రావాలి తప్ప చెడు అనేది రాకుండా ఏ విధంగా ఉండాలో ఆ విధంగా కట్టుదిట్టం చేసుకొని మరి అది తెల్లవారుతుంది. తెల్లవారిన తర్వాత మాకు ఉన్నటువంటి ముహూర్తం ప్రకారం సుమారుగా 5 గంటల నుంచి
8 గంటల మధ్యలో ఆ ధ్వజస్తంభం ప్రతిష్టాపన అనేది జరగాలి కాబట్టి ప్రతిదీ కూడా మా ఆచార సంప్రదాయాల ప్రకారమే చేసుకుంటూ రేపు ఉదయం నిలబెట్టడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా అంటే ఎక్కడైతే ఈ ప్రతిష్ట కావచ్చు ఇవంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా ఎప్పుడు జరుగుతుంది, ఎప్పటి వరకు పూర్తవుతుంది, ఎప్పుడు మళ్ళీ భక్తులు అంటే జనరల్గా బుధవారం, గురువారం, శుక్రవారం చాలా విశిష్టతకు వస్తారు, అమ్మవాళ్ళు ఆ సమయంలోనే కావచ్చు మొక్కుకోవాలని చాలా మంది వస్తారు ఈ రోజులలో. కాబట్టి రేపు బుధవారం అదే కాబట్టి ఎట్లా మరి మేము సుమారుగా రేపు 9 గంటల వరకు ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని ముగించుకొని తర్వాత ఏదైతే మనం గృహప్రవేశం చేసుకున్న తర్వాత వచ్చినటువంటి బంధువులకు కావచ్చు, చుట్టాలకు కావచ్చు, ఏ విధంగా అయితే మన విందు భోజనాలు అవన్నీ మనం సత్కారాలు అవన్నీ ఏ విధంగా అయితే చేస్తామో అదేవిధంగా ఈ గోవిందరాజులు పగిడిద్దరాలకు సంబంధించినటువంటి తలపతులు, పూజారులు, వడ్డెలు కూడా మా సమ్మక్క సారలమ్మ పూజారులకు సంబంధించినటువంటి అందరికీ తలపతులు, వడ్డెలకు సంబంధించి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ లాభలేకుంటూ మర్యాదలు చేసుకోవడం అనేది కార్యక్రమం. తర్వాత కొన్ని కార్యక్రమాలు నలుగురము కలిసి చేయాల్సినటువంటి సందర్భం కూడా ఉంది. అది సుమారుగా 2 గంటలు కావచ్చు, 3 గంటల వరకు కూడా కావచ్చు. అది అప్పటి వరకు కూడా దర్శనాలు అనేది ఉండదు కాబట్టి మరి రేపు మొత్తానికి సుమారు 5 గంటల వరకు, సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి భక్తులు ఇది పనిని అర్థం చేసుకొని మరి గురువారం రోజు, మరుసటి రోజు అయినటువంటి గురువారం రోజు భక్తులు దర్శనాలకు వస్తే కొత్తగా ప్రతిష్ఠించినటువంటి దేవుళ్ళ యొక్క ఆశీస్సులు పొందుతారు. అదేవిధంగా సో మొత్తం ఈ పూజలు ఇవన్నీ కానీ ప్రతిష్ఠ కానీ కేవలం మీకు సంబంధించినటువంటి కుటుంబాలు కావచ్చు మీరు మాత్రమే పరిమితం, వేరే ఎవ్వరు కూడా అదర్ పర్సన్స్ లోపలికి అలవ్ లేదంటారు అంతేనా? లేదు, ఎవరు కూడా రావడానికి లేదు. ఏంటంటే మేము చేసేటువంటి పూజా కార్యక్రమాలు ఏది కానీ అంతర్గతంగా చేసేటువంటివి, బహిర్గతంగా చేసేటువంటివి కావు. అందువలన మా తలపతులు, వడ్డెలు, పూజారులు, తర్వాత మా పాలివారము, మా అంటే పేరెంటాలు, పెద్దలు, కుల పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో మేము అంతర్గతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి బయట వాళ్ళకి ఇందులోకి ఎలాంటి ప్రవేశం అనేది లేదు అని తెలియజేస్తున్నాను. సో ఇది ప్రస్తుతం అయితే మనకు కనిపిస్తుంది కూడా పగిడిద్దరాజు, గోవిందరాజులకు సంబంధించినటువంటి ఈ గద్దెలు. ప్రస్తుతం ఆ పక్కకు ఉన్నటువంటి గద్దెలు ఏవైతే ఉన్నాయో వాటి ఆనవాళ్ళను అదే విధంగా ఉంచుతారు. కొంతమేరకు చేసిన తర్వాత దాన్ని అక్కడ క్లోజ్ చేస్తారు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పగిడిద్దరాజు అదేవిధంగా గోవిందరాజులు ఫస్ట్ ఉంటుంది, ఆ తర్వాత పగిడిద్దరాజుకు సంబంధించినటువంటి ఉంటాయి. ఆ రెండు సంబంధించినటువంటి గద్దెల పునఃప్రతిష్టన ఇక్కడ జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా ఇవాళ సాయంత్రం నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరైనా సరే సామాన్య భక్తులు కావచ్చు, మిగతా వాళ్ళంతా కూడా తమ దర్శనాలకు సంబంధించి కావచ్చు ఏదైనా ఉంటే గురువారం నెక్స్ట్ డేకి దానికి సంబంధించినటువంటి మార్చుకోవాలి. ఆ గురువారం రోజు మాత్రమే రావాలి, బుధవారం మాత్రం ఎవరిని లోపలికి అలౌ చేయమనేది సమ్మక్క సారలమ్మ, ఇటు పగిడిద్దరాజు, గోవిందరాజుకు సంబంధించినటువంటి పూజారులు స్పష్టం చేస్తున్నారు.